నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 6వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పూర్వభాద్రకర్తె. రేపు పాల్గొన మాస శుక్లపక్ష సప్తమి తిథి ఉదయం 10:50 వరకు, తదుపరి అష్టమి తిథి. రోహిణి నక్షత్రం రాత్రి 12:05 వరకు, తదుపరి మృగశీర్ష నక్షత్రం. విష్కుంభ యోగం రాత్రి 8:29 వరకు, తదుపరి ప్రీతి యోగం. వాణిజ్యకరణం ఉదయం 10:50 వరకు భద్ర అంటే విష్టికరణం రాత్రి 10:01 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. సూర్యుడు కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 4:26 నుండి 5:33 వరకు, మరలా రాత్రి తెల్లవారుజామున 5:33 నుండి ఎల్లుండి ఉదయం 7:07 వరకు. అమృతకాలం రాత్రి 9:02 నుండి 10:34 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:31 సూర్యాస్తమయం సాయంత్రం 6:24. చంద్రోదయం ఉదయం 11:13 చంద్రాస్తమయం రాత్రి 1:02. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:29 నుండి 11:26 వరకు, మరలా మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:01 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:57 నుండి 3:26 వరకు. గుళిక కాలం ఉదయం 9:29 నుండి 10:58 వరకు. యమగండం ఉదయం 6:31 నుండి 8 వరకు. జైన సాంప్రదాయం ప్రకారం రేపటి నుండి పాల్గొన అష్టాంటిక ప్రారంభమవుతుంది. రేపు మాస రోహిణి వ్రతం. జైన స్త్రీలు ప్రతి రోహిణి నక్షత్రం రోజు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఉపవాసం ఉంటారు. రేపు లక్ష్మీదేవి పూజ, సీతాదేవి పూజ. వివాహిత స్త్రీలు తమ సుఖ దాంపత్య జీవితం కోసం రేపు లక్ష్మీదేవికి, సీతాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. గురుచంద్ర గ్రహాల మధ్య సమాగమనం రేపు సాయంత్రం 5:02 ఏర్పడుతుంది. వృషభ రాశిలో ఒకే 4:43 ఉత్తర ఆరోహణలో ఈ రెండు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో గురుగ్రహానికి ఉత్తర దిశలో 5:33 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు సాయంత్రం 6:36 80 వాయువ్య ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి 12:33 కనుమరుగవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.